గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 4 Sides టీవీ ప్రైమ్ న్యూస్. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు, పాల్గొన్న సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు. రేపు కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ కానున్న కోమటిరెడ్డి. పెండింగ్లో ఉన్న నేషనల్ హైవేలు, RRR పై చర్చ. వల్లభనేని వంశీ కస్టడీ కోరుతూ పిటిషన్ కొట్టేసిన SC/ST కేసుల ప్రత్యేక కోర్టు. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు. A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగతా నిందితులకు జీవిత ఖైదు. పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యుత్ మీటర్ల రీడర్స్ నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలియజేశారు. గత 25 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్ బిగింపు వల్ల తమ జీవనోపాధి కోల్పోతున్నామని, గతంలో మా ప్రాణాలు లెక్క చేయకుండా కరోనా టైంలో విద్యుత్ సంస్థకు రెవెన్యూ ఆదాయం రావడానికి తాము ఎంతో కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో 4500 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని, దయచేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, లేని పక్షాన ఈ నెల 18వ తారీఖు నుంచి రాష్ట్రం మొత్తం నిరసనకు దిగుతామని డివిజన్ ప్రెసిడెంట్ జి జాకోబాబు, ఉపాధ్యక్షులు ఏ శ్రీనివాసరావు, బాలాజీ శ్రీనివాస్ తెలిపారు. మీటర్ రైడర్గా పనిచేస్తున్నాం. ప్రస్తుతం మాకు జరుగుతున్న రాష్ట్రంలో మొత్తం 4500 మంది మీటర్ రైడర్ పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఎంత రోడ్డు పడే పరిస్థితి వచ్చింది స్మార్ట్ మీటర్ల వలన. అందుకని గత ప్రభుత్వం మాకు చేసిన అన్యాయాన్ని వ్యతిరేకించినాం. అలాగే ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం రాకముందు మేము అందరినీ, నారా చంద్రబాబు నాయుడిని, అలాగే లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మిగిలిన మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలను అందరినీ కలవడం జరిగింది. మా ప్రభుత్వం రాగానే మీకు తగిన న్యాయం చేస్తామని మాకు హామీ ఇచ్చిన్నారు. అలాగే ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము కొన్నంత ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో ఈ స్మార్ట్ మీటర్ల నిమిత్తము మా రోడ్డును పడే పరిస్థితి అయింది. అందుకని మా కుటుంబాలని ఆదుకోవాలని, అలాగే మేము పలుమార్లు ప్రతి మినిస్టర్ని మా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. దానికి మీడియా మిత్రులు, పత్రికా విలేకరులు అందరూ మాకు సపోర్ట్గా ఉండి విజయం చేకూరుస్తారని, అలాగే ప్రభుత్వం మా వైపున ఆలోచించి మాకు తగిన న్యాయం చేస్తారని అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2000లో విద్యుత్ సంస్థలో భాగంగా విద్యుత్ మీటర్ రీడర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము దీని మీదే జీవనాలు చేసి బతుకుతున్నాము. 2000లో కరోనా వచ్చినప్పుడు మాకు ఏ విధమైన రక్షణ లేకపోయినా 4,000-5,000 మంది కుటుంబాలు, మా కుటుంబాలు వదిలి డిపార్ట్మెంట్ రెవెన్యూ తేవడానికి ప్రాణాలు తెగించి మేము ఉద్యోగం చేసినాం. ఏ రకమైన సెక్యూరిటీ లేకపోయినా సరే. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి మమ్మల్ని పర్మనెంట్ చేస్తానని అసెంబ్లీ సాక్షి అంశంలో ప్రకటించారు. కానీ ఏమీ లేదు. ఈ ఎన్డీఏ కూటమి వస్తే మాకు న్యాయం జరుగుతుందని భావించి మా 4,500 కుటుంబాలు పైగా మిగతా వాళ్ళగా చెప్పి ఓట్లు వేయించాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాపకన్న వీరులాగా ఈ స్మార్ట్ మీటర్లు బిగించి మా కుటుంబాలని, మమ్మల్ని వీధి పడలేసే ఆలోచన ఉంది. కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించి, అలాగే ఎస్ఓకంతాలు జీతాలు ఇచ్చి, వచ్చే మార్గం చూపించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. 25 సంవత్సరాల నుండి మీటర్ రైడర్గా పనిచేస్తున్నాం. ప్రస్తుతం మాకు జరుగుతున్న రాష్ట్రంలో మొత్తం 4500 మంది మీటర్ రైడర్ పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఎంత రోడ్డు పడే పరిస్థితి వచ్చింది స్మార్ట్ మీటర్ల వలన. అందుకని గత ప్రభుత్వం మాకు చేసిన అన్యాయాన్ని వ్యతిరేకించినాం. అలాగే ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం రాకముందు మేము అందరినీ, నారా చంద్రబాబు నాయుడిని, అలాగే లోకేష్ గారిని. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. వారికి దేవస్థానం ఈ డిప్యూటీ కమిషనర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం వేద పండితుల వేదాశీర్వచనం అందించారు. అనంతరం భక్తులు దాహార్తి తీర్చేందుకు దేవస్థాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని, వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన అన్నదానం కోసం పునః ప్రారంభించిన భవనాన్ని, తాత్కాలిక అన్నదాన భవనంలో నిర్మించిన ఫ్లోరింగ్ను, అలాగే అదనపు గోశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. తిరుపతి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క క్షేత్ర అభివృద్ధి కోసం, ఇక్కడ భక్తులకు సౌకర్యాల కల్పన కోసం
ఇక్కడ భక్తులు పడుతున్న ఇబ్బందులు తొలగించడం కోసం ప్రభుత్వ పరంగా, దేవస్థాన పరంగా, దాతల పరంగా ఇక్కడ భక్తుల యొక్క అసౌకర్యాలు తొలగించడం కోసం ఏ విధమైన కృషి చేయగలమనే దాని మీద నేడు అధికారులతో కలిసి వాడపల్లి క్షేత్రం నలుమూలలా కూడా పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి ఇక్కడ సమీక్షించడం జరిగింది. అదే కాకుండా వచ్చే నెల 7వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఉన్నాయి. 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు. ఆ సందర్భంలో ఇక్కడ మిగిలి ఉన్న కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని సమీక్షించుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ భక్తులందరూ కూడా శనివారం నాడు 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసుకోవడానికి ఎంతో భక్తి విశ్వాసాలతో స్వామివారిని కొలవడానికి ఇక్కడికి లక్షలాది మంది భక్తులు ప్రతి శనివారం కూడా తండోపతండాలుగా ఈ యొక్క వాడపల్లి క్షేత్రానికి విచ్చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ప్రతి శనివారం కూడా ఇక్కడున్న ప్రస్తుతం ఉన్న సౌకర్యాలతో వారికి అనుకున్న విధంగా స్వామివారి దర్శనంతో పాటు వారి తగ్గ సౌకర్యాల కల్పనలో వెనుకబడుతూ ఉన్నారు. అది గమనించడం జరిగింది. సాధ్యమైనంత మేర అనుకున్న సౌకర్యాలన్నీ కల్పించే వరకు భక్తులకు అసౌకర్యం లేకుండా స్వామివారి దర్శనం అందరికీ అందే విధంగా ఏ విధంగా వెంటనే సత్వర చర్యలు చేపట్టి భక్తులకు ఇబ్బందులు తొలగించగలమనే దాని మీద కూడా దేవస్థాన అధికారి DC చంద్రధరరావు గారు అధికారులతోటి మాట్లాడటం జరిగింది. కోనసీమ తిరుపతి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క క్షేత్ర అభివృద్ధి కోసం, ఇక్కడ భక్తులకు సౌకర్యాల కల్పన కోసం, ఇక్కడ భక్తులు పడుతున్న ఇబ్బందులు తొలగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేటకు చెందిన పునగంటి పురుషోత్తం అనే రైతు అప్పులు చేసి 6 కాలం కష్టపడి సాగు చేసిన మిర్చి పంటకు నిప్పు పెట్టి బూడిద పాలు చేసిన నిందితులను పట్టుకోవాలని, ప్రభుత్వం తమని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు మాట్లాడుతూ 10 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నానని 6 ఎకరాల్లో వచ్చిన 70 క్వింటాల్ మంగళవారం నాడు మార్కెట్లో అమ్ముకుందామని ఆరబెట్టిన మిరపకాయలను గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో నిప్పంటించారని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అర్ధరాత్రి సమయంలో తనతో పాటు చుట్టుపక్కల ఉన్న రైతులు, ప్రజలు మిర్చికి అంటుకున్న మంటను అదుపు చేయడానికి చాలా కష్టపడ్డారని, కానీ మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉండటంతో లాభం లేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వం తమకు జరిగిన సంఘటనని దృష్టిలో ఉంచుకొని తగిన నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. ఈ ఘటనపై స్థానిక ఏడుళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని అన్నారు. ఎస్ఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నార్కోటిక్ డాగ్ షేర్ సాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామం. నేను పునగంటి పురుషోత్తని. అయితే నేను 10 ఎకరాలు మిర్చి సాగు చేస్తా. దాని 10 ఎకరాలలో ఒక 6 ఎకరాలు కోసి రాసిపడ్డాయి. రాసిపడ్డ తర్వాత నేను ఇప్పుడు నిన్న ఆదివారం తొక్కవలసిన కాయలు సోమవారం మార్కెట్కు, అయితే సోమవారం ఫుల్ కాయలు వస్తాయని చెప్పి సోమవారం దొక్కి మంగళవారం మార్కెట్కు పంపిద్దాం అన్నట్టుగా ఒక రోజు లేట్ చేసి ఇవాళ దొరికిద్దామన్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు అనేది తెలియదు. నాకు 2 గంటల ప్రాంతాన ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చూసి నేను రావటం మొత్తం స్ప్రెడ్ అయ్యి మొత్తం రాసి మొత్తం తగలబడి కాలిపోతుంది అని చెప్పి నేను ఊర్లోకి పోయి కొంతమందిని మా చుట్టుపక్కల రైతులకు అందరికీ చెప్పుకుంటూ ఇంటింటికి తిరిగి జనాన్ని తీసుకొచ్చిన. ఈలోపు బండి వచ్చింది, ఇది ఇంజన్ బండి, ఫైర్ ఇంజన్ బండి వచ్చింది. వాళ్ళు కూడా తడిపినాక మేమేం చేసినాం, ఈ నీళ్ళు సరిపోకపోతే మళ్ళీ పోయి మళ్ళీ తెచ్చి మళ్ళీ తడిపారు. కానీ ఎవరి మీద మనకు అనుమానం అనేది లేదు. కావాలని చేసిన పనిది. అది మొత్తం చల్లి మొత్తం ఒకేసారి స్ప్రెడ్ అయిపోయింది. సుమారు 70 క్వింటాల కాయలు ఉంటాయి. నేను 6 ఎకరాలు రెండో కోత, ఫస్ట్ కోత ఎంత కొంచెం వచ్చింది, 21 క్వింటా అమ్మిన. ఇక నుంచి మొత్తం కాయలన్నీ ఒకే రాసి పడ్డాయి. ఇవాళ దొక్కి రేపు మార్కెట్కి పోవాల్సింది. ఈ క్రమంలో అయితే మేము కూడా ఎవరైనా లేము. వాళ్ళ పాలవంచ పెద్దమ్మ తల్లి కాడికి పోయినాం. ఇక మా ఆడోళ్ళు అక్కడ, మా అమ్మాయి వచ్చిందంటే అక్కడే ఆగిపోయింది. నేను ఒక్కడే వచ్చి మరి కొందరు ఉద్దేశపూర్వకంగా దానిని నిప్పండించడం జరిగింది. కాబట్టి పూర్తిగా ఈ రైతు ఈ యొక్క 70 క్వింటాల మిర్చి నష్టపోవడం గమనించాము. మరి దీనిపైన కూడా ప్రాథమిక రిపోర్ట్ సోమవారం జిల్లా కేంద్రంలో గల మెదక్ సబ్ రిజిస్టర్ కార్యాలయం జిల్లా కలెక్టర్ LRS పై ఆకస్మికంగా పరిశీలించారు.
ముందుగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల అమలును సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. మున్సిపల్ వార్డులో గ్రామ పంచాయతీల సమావేశాలు ఏర్పాటు చేసి ఎల్ఆర్ఎస్పై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. గతంలో లేఅవుట్ చేసి 10% ప్లాట్లు విక్రయించుకోగా మిగతా 90% ప్లాట్లకు మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం ప్రకటించిన 20% రాయితీ వర్తిస్తుందని తెలియజేయాలని చెప్పారు. హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ సమీపంలో ఉన్నటువంటి పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన సొంత ఖర్చుల నుంచి 10 లక్షల రూపాయల వ్యయంతో పోచమ్మ దేవాలయ నిర్మాణం చేపడుతున్నట్లుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి తెలిపారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని దేవాలయ నిర్మాణాన్ని చేపడుతున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రఖ్యాత శక్తిపీఠమైన రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ తల్లి దేవాలయాలు అతి పురాతనమైనవని వెల్లడించారు. ఈ నెల మార్చి 12వ తేదీన శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ప్రారంభమవుతుందని, కోరిన కోరికలు తీరే కొంగు బంగారంగా అమ్మవారు ప్రసిద్ధి చెందారన్నారు. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు. నందు ఈ దేవాలయంలో పురాతనమైన పోచమ్మ దేవాలయం ఉన్నది. ఇది దేవాలయం శిథిలావస్థలో ఉన్నందున మన మంత్రివర్యులు వారి సొంత నిధుల 10 లక్షల రూపాయలు వచ్చి పునర్నిర్మాణం చేయడం సంకల్పించి ఈరోజు పూజ జరిగింది. ఈ పూజా కార్యక్రమం వారు కూడా వచ్చేది ఉండే. ఈరోజు అక్కడ బెంగళూరులో వేరే కార్యక్రమంలో వల్ల ఢిల్లీ వరకు మన కార్యక్రమం నిర్వహించమన్నారు. మరియు దేవాలయంలో 1 కోటి రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం మరియు ఒక 3 షెడ్స్, ఒక 60 లక్షలతో షెడ్స్ నిర్మాణం జరుగుతున్నది. మరియు అన్ని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ మన మంత్రివర్యుల అతి పురాతన దేవాలయము మరి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రవాణా శాఖ, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు వారి సొంత ఖర్చులతోటి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పట్టణంలో ప్రజలందరూ ఏ కార్యక్రమం చేసినా మరి తల్లిని దర్శించుకొని వారి మొక్కులను చెల్లించుకొని మరి ఎప్పుడు కూడా సంవత్సరం పొడుగుతా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇది మంచి కార్యక్రమం. అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తయ్యేంత వరకు ఆ వృద్ధ దంపతులకు 2 కొడుకులు. పెద్ద కొడుకు పౌల్ట్రీ ఫామ్ నిర్వహిస్తున్నాడు, చిన్న కొడుకు వ్యాపారం చేస్తాడు. ఇద్దరు ఆర్థికంగా స్థిమితంగానే ఉన్నారు. వారి పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదంతా చదివి ఆ వృద్ధులు ఏ లోటు లేకుండా హాయిగా జీవనం కొనసాగిస్తున్నారని అనుకుంటే పొరపాటే. నవమాసాలు మోసి ఏ లోటు రాకుండా పెంచి పెద్ద చేసి జీవితంలో స్థిరపడేలా చేస్తే జీవిత చరమాంకంలో ఉన్న తల్లిదండ్రులను ఆ కొడుకులు అసలు పట్టించుకోవడం లేదని మెదక్ కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి కలెక్టర్ రాహుల్ రాజ్కు ఫిర్యాదు ఇచ్చారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన దేశికొండయ్య, శివలక్ష్మి వృద్ధ దంపతుల కొడుకులు, కోడళ్లు అన్నం పెట్టడం లేదని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు ఫిర్యాదు చేశారు. ఉన్న 6 ఎకరాల పొలాన్ని 2 కొడుకులు బాగా చూసుకుంటారని వాళ్ళ పేరు మీదకు చేస్తే కనీసం ఆలనా పాలన చూడటం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మందుల కోసం ఉన్న తులాల బంగారంలో 8 తులాలు అమ్మినట్లు తెలిపారు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న వృద్ధ దంపతులు ఆలనా పాలన చూసేవారు లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం. విషయం తెలుసుకొని స్పందించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తూఫాన్ ఆడియోకు రాశారు. వెంటనే వృద్ధ దంపతుల సమస్య పరిష్కరించాలని కోరారు. నెలకైతే 5 లక్షల ఆదాయం మన్మలకు 3 ఇండ్లు ఉన్నాయి హైదరాబాద్. పెద్ద కొడుకు 3 కార్లు ఉన్నాయి, చిన్న కొడుకు కారు ఉన్నది. చిన్న కొడుకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. తల్లిదండ్రులు చూడము కాకపోతే పోనీ వాళ్ళంటే నేను పెద్దగా నేను శనగ కొడుకున్న దొరకపోమని నీడు ఉన్నాడు. ఉన్నాయినా దొరకపోమని ఇంకా ఆశ ఇక ఆశ కోరుకపోయి వచ్చింది. అట్లాంటి వాళ్ళకి పుట్టంగానే ఇంత కొడుకులు షాప్. పుంగనూరు పట్టణంలో కోనేరు వద్ద వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై కొలువుదీర్చి కల్పవృక్ష వాహనంపై శ్రీ రుక్మిణి సత్యభామ సమేత తాండవ శ్రీకృష్ణుని అవతారంలో మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారు విహరిస్తూ భక్తులను కటాక్షించారు. మహిళలు కర్పూర హారతులు పట్టి శ్రీవారిని దర్శించారు. కార్యక్రమంలో ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు, ఆలయ అర్చకులు శ్రీనివాసులు ఆచార్యులు పాల్గొన్నారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచంద్ అన్నారు. కుప్పంలో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో వారు మాట్లాడుతూ అనుమతి లేకుండా సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లారనే కారణంగా ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పివి సునీల్ కుమార్ పూర్తిగా తన సొంత ఖర్చులతో వ్యక్తిగత హోదాలో అమెరికాలో ఉంటున్న కుమారుని చూడటానికి వెళ్లారు. విదేశాలకు వెళ్లే హక్కు పూర్తి వ్యక్తిగత స్వేచ్ఛ అని భారత అత్యున్నత న్యాయస్థానం ఐపీఎస్ అధికారి సతీష్ చంద్ర వర్మ కేసులో ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. చరిత్రలో ఎన్నడూ జరగని రకంగా ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో ఐఏఎస్లకు ఐపీఎస్లకు రోజు రోజుకి విలువ తగ్గిస్తూ ఈ రాజకీయ నాయకులు వస్తున్నారనే విషయాన్ని ఈ సమాజం గుర్తిస్తూ ఉంది. గతంలో శ్రీలక్ష్మి పైన వేటు పడింది. అదే రకంగా ఈ రోజున ఎలాంటి తప్పు చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీఎస్ సునీల్ కుమార్ గారు, పివి సునీల్ కుమార్ గారు నెక్స్ట్ డీజీపీ హోదాలో రావడానికి, ప్రమోషన్లో వెళ్ళడానికి అవకాశం ఉంది. హరిచంద్ర వర్మ ఐపీఎస్ అధికారి యొక్క కేసులో సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఏమిచ్చిందంటే విదేశాలకు వెళ్ళడం అనేది పూర్తిగా వ్యక్తిగతం అనే విషయాన్ని సుప్రీంకోర్టు హరిచంద్ర వర్మ మీద మేము పోరాటానికి దిగిండే వాళ్ళము. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు అంబేద్కర్ యొక్క ఫ్లెక్సీలను, బ్యానర్లను చింపి మా మనోభావాలు దెబ్బతీసినా కూడా ఆయన మీద ఎలాంటి అట్రాసిటీ కేసులు నమోదు కావు. ఈరోజు ఎలాంటి నేరం చేయకుండా కూడా మా పివి సునీల్ కుమార్ గారి పైన సస్పెన్షన్ వేటు వేయడం అనేది బహుజన సేన, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, కుప్పంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు, సమతా సైనిక్ దళ్ వీళ్ళందరూ కూడా మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని సస్పెన్షన్ను ఎత్తివేసి మళ్ళీ ఐపీఎస్ సునీల్ కుమార్ సార్ గారికి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి మేమంతా కలిసి డిమాండ్ చేస్తున్నాం. చరిత్రలో ఎన్నడూ జరగని రకంగా ఈ మధ్య కాలంలో మార్చి 4వ తేదీన రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామి వారి ఉత్సవంలో హిందువులపై జరిగిన దాడికి సంబంధించి రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా ఈరోజు పెనుకొండలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు, హిందూ కుల సంఘాలు, యువకులు మరియు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక మిట్ట ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, రాయచోటి అర్బన్ ఎస్ఐని సస్పెండ్ చేయాలి, హిందువులపై దాడులు చేసిన వారిని వెంటనే శిక్షించాలి అన్న నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ హిందువులపై దౌర్జన్యంగా దాడికి పాల్పడిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని పిలుపునిచ్చారు. రాయచోటిలో గత వారం రోజుల కింద జరిగిన హిందువుల మీద లాఠీ చార్జ్, అదేవిధంగా కొందరు ఉద్దేశపూర్వకంగా హిందూ శోభాయాత్ర మీద చేసినటువంటి దాడికి చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలని, ఎవరైతే హిందూ కార్యకర్తలు ఎవరైతే అరెస్ట్ అయ్యారో, జైల్లో ఉన్నారో వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలని ఈరోజు హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టడం జరిగింది. గత అనేక రోజులుగా కృష్ణా జిల్లా పెడన్లో కానీ, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో, రాయచోటిలో ఒక నెలలోనే 2 సంఘటనలు. అయ్యప్ప భక్తులు ఏదైతే శోభాయాత్ర, నిన్న వీరభద్ర స్వామికి సంబంధించినటువంటి ఒక శోభాయాత్ర మీద ఉద్దేశపూర్వకంగా ఈరోజు కొంతమంది దాడి చేయడం ఏదైతే ఉందో ఇది పూర్తిగా హిందూ సంఘాలుగా ఖండిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా హిందూ సమాజం అంతా ఈరోజు ప్రభుత్వాన్ని, పోలీసులను డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ఏవైతే ఈ 3 సంఘటనలు ఏవైతే ఉన్నాయో వీటి మీద హిందూ శోభాయాత్రలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం రక్షణ కల్పించాలని, ఎవరైతే ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ హిందూ సమాజం మీద కావాలని HDPI పేరు మీద, PFI పేరు మీద, ఇస్లామిక్ ఫ్రంట్ పేరు మీద కొంతమంది ఈ రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులు ఏవైతే దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు ర్యాలీలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వెంటనే స్పందించాలని, పోలీసులు దీని మీద విచారణ జరిపించాలని ఈరోజు డిమాండ్ చేస్తారు. రాయచోటిలో గత శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కలెక్టర్ను కలిసేందుకు భారీ ఎత్తున అంచరుగణంతో వచ్చిన బీజేపీ నేత ఆదినారాయణ యాదవ్ను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు అందజేసేందుకు ముదుగుబ్బ ఎంపీపీ బీజేపీ నేత ఆదినారాయణ యాదవ్ భారీ ఎత్తున అంచరుగణంతో కలెక్టరేట్కు తరలి రావడంతో పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. అనంతరం ఆదినారాయణ యాదవ్ కలెక్టర్ చేతన్ ఎస్పీ రత్నకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గానికి చెందిన తనపై ధర్మవరానికి చెందిన బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కక్ష కట్టారని వాపోయారు. ఈరోజు నిజాలు నిగ్గు తేల్చడానికే నేను సత్యసాయి జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ మేడం గారిని కలవడం జరిగింది. నా మీద వస్తున్న అభియోగాలు నేను నిరూపించుకోవడానికే ఇక్కడికి రావడం జరిగింది.
ముఖ్యంగా ఒక ఫేక్ అగ్రిమెంట్ క్రియేట్ చేసి 2020లో నా భూమి కాజేయాలనే ఉద్దేశంతో పల్లె రఘునాథ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాంట్లో భాగంగా వీళ్ళందరూ కేసులో ముద్దాయిలు. ఎఫ్ఐఆర్ కాపీ 3/20, 4/20 దీంట్లో క్లియర్గా సిపిఐ వాళ్ళ భాగస్వాముడు జిల్లా కార్యదర్శి వేమ యాదవ్. ముఖ్యంగా నాకు బడుగు బలహీన వర్గాలు, అగ్రవర్ణాలు కూడా కొంతమంది నాతో నడిచి నాకు ప్రజాదరణ రావడం ఓర్చలేక దాంట్లో ధర్మారం నియోజకవర్గంలో కీలక నేత పల్లె రఘునాథ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి అండ్ గ్యాంగ్ 200 ఎకరాలు 400 ఎకరాలు అని చెప్పి తీసుకున్నానని చెప్పి నా మీద అభియోగం జరిగింది. అది ఎందుకంటే ఒక మన ఇంట్లో కుక్కని సాకేటప్పుడు మంచి కుక్క అయితే ఏం రా కొడతానే ఉంటారు, అలా కాకోకుండా పిచ్చి కుక్క అంటే దాని అందరూ రాలేండ్రా అంటారు. అదే ఉద్దేశంతో ఈ పల్లె విష్ణువర్ధన్ రెడ్డి అండ్ గ్యాంగ్ నా మీద కుట్ర, పెద్ద కుట్ర జరుగుతుంది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం పరిధిలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులను కలిసి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నేతలు చెరుకు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, కనీసం రైతులకు బకాయిలు చెల్లించే పరిస్థితులు కూడా షుగర్ ఫ్యాక్టరీ లేకపోవడం కూటమి ప్రభుత్వం వైఫల్యమేనని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు బూటకపు హామీలు ఇచ్చి ఇప్పుడు చెరుకు రైతులను దగా చేయడం ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. రాష్ట్రంలో మిగిలిన ఏకైక షుగర్ ఫ్యాక్టరీ అయిన గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ పరం చేయాలని స్థానిక ఎంపీ సీఎం రమేష్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు తీవ్రమైన సంక్షోభంలో ఉంది. రైతులకి 35 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలతో పాటు ఈ సంవత్సరం రెండు నెలలుగా షుగర్ క్రషింగ్ ప్రారంభమైన ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇన్సెంటివ్స్ లేవు, వాళ్ళకి ఇవ్వాల్సిన చక్కెర కూడా కనీసం తినడానికి ఇవ్వట్లేదు. రైతులు మాత్రం కూలీలకు కానీ ఎరువులకు కానీ అన్నిటికీ కూడా అప్పులు చేసి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఎదురు పెట్టుబడి పెట్టాల్సి వస్తూ ఉంది. ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వ విధానమే. రాష్ట్రంలో ఒకే ఒక్క కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ. ఈరోజు ప్రజలందరూ ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.